ప్రపంచ క్యాన్సర్ దినాన్ని పురస్కరించుకుని జగిత్యాలలో 2.5 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ర్యాలీని ప్రారంభించారు. జగిత్యాల పాత బస్టాండ్ నుంచి ఐఎంఏ భవన్ వరకు రన్ నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రసూతి, స్త్రీ జననేంద్రియ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ సంబంధిత మరణాలలో భారతదేశం 2వ స్థానంలో ఉందని వైద్యులు తెలిపారు. 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు గల ఆడపిల్లలకు 2 మేతాళ్లలో టీకా ఇవ్వడం జరుగుతుందని, మరియు 26 సంవత్సరాల వరకు టీకాను తీసుకుని క్యాన్సర్ వ్యాధి నుండి రక్షణ దొరుకుతుందని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ని ప్రజల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. చిన్న వయసులోనే టీకా తీసుకోవడం ద్వారా ఈ వైరస్ ను తద్వారా కలిగే క్యాన్సర్ ను రాకుండా నిరోధించగలమని తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ హేమంత్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ శ్రీనివాస్, ప్రతూసి మరియు స్త్రీ జననేంద్రియ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ జి శ్రీలత, డాక్టర్ వి రాజిత, సీనియర్ వైద్య నిపుణులు ఎం మోహన్ రెడ్డి, పద్మిని, విజయ్ కుమార్, శంకర్, సతీష్ కుమార్, శశికాంత్ రెడ్డి, రామకృష్ణ, సుమన్ రావు, ఎన్ శ్రీనివాస్, ఏ శ్రీనివాస్, వి శ్రవణ్, సిహెచ్ రమేష్, కె ప్రవీణ్, డాక్టర్ జి సంతోష్, రాజేష్, కె సుధీర్ తదితర వైద్య బృందం పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభం చేయొచ్చు. On behalf of IMA and Foxy Jagitial, let us all welcome our respected District Collector Sir, Shri B. Satyaprasad Garu. That we are forming the Jagitial Obstetrics Society and the installation program is on 19th, and then I am very happy to start off our activity on World Cancer Day. Cervical cancer is the second most common cancer in the world, especially in India. It is mainly affects the women between 35 to 45 years of age, but Western countries like Australia and all other countries, because of the vaccination, they are able to cut down the mortality. Please make a 4 line, 4 lines. Please. మేము వాకతా పిల్లలు బడికి, పెద్దలు పనికి. ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ తరపున ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి 2.5 కిరణ్ ఒకటి స్టార్ట్ చేశాము. ఇది ఏంటంటే మెయిన్గా ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ లేదు. ప్రతి ఒక్క క్యాన్సర్లో దాదాపుగా ఎండ్ పాయింట్ అనేది డెత్తే ఉన్నది. కానీ ఈ ఒక్క క్యాన్సర్ మాత్రం, సర్వైకల్ క్యాన్సర్ మాత్రము, దానికి వ్యాక్సినేషన్ వచ్చింది. సో ఆ వ్యాక్సినేషన్ గురించి అవగాహన ప్లస్ వ్యాక్సినేషన్ ఎవరెవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ యొక్క అవేర్నెస్ రన్ను మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి ఈ యూట్రైన్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి జగిత్యాల ఆబ్స్టెటిక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మిని మేడం గారు, మరి వ్యాక్సినేషన్ గురించి డాక్టర్ శ్రీలత గారు మీకు అన్ని వివరిస్తారు, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరికి తీసుకోవాలి. బట్ మెయిన్గా ఈ వ్యాక్సిన్ మగవాళ్ళు కూడా తీసుకోవచ్చు. మగవాళ్ళకి ఇది పినైల్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ అండ్ రెక్టల్ యానల్ క్యాన్సర్లు ప్రివెంట్ చేస్తుంది. ఇది జనరల్గా అన్మ్యారీడ్ పీపుల్ తీసుకుంటే దీని ఎఫెక్టివ్ చాలా ఉంటుంది. ఈవెన్ మ్యారీడ్ పీపుల్ అప్ టు 40 years వరకు కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. Because of the proper awareness and poor healthcare schemes, and then accessibility to the women is very poor, and then so many concepts about the vaccination, taking the vaccination. So in India we are lagging very far behind. So today's program is mainly for the awareness of the cervical cancer, and then when you catch up the adolescent girls between 9 to 14 and vaccinate them, most of the primary prevention, we can control the vaccination mortality by 60%. So this program is mainly to pick up the adolescent girls.
you should go to the schools and the adolescent, catch hold of the adolescent girls, and then if you vaccinate, drastically we can decrease the cervical cancer mortality. So this is mainly this year's 225 slogan is united by unique system. So all of us have to be united and then create an awareness among the people and educate the people so that we can prevent this deadly disease. So by this Foxy, Jagtial Foxy in association with the IMA, we are starting this awareness program, and then this run is also to make the society know about the cancer, and then this is the only preventable cancer which by vaccine which you can prevent this. And then the slogan of the Foxy is दो टीके जिंदगी के लिए. So just by immunizing the adolescent and the women, you can prevent the deadly disease. So I have to form a join your hands and then in eradicating and preventing the disease. Thank you so much. ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ చిన్న మాటల్లో చెప్పాలి అంటే ఇంట్లో ఎవరైనా సరే అందరినీ ఎడ్యుకేట్ చేసి పిల్లలకి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ from 9 years you can encourage them, and this is more to educate prati okka in cancer doesn't give us a second chance, so it is always better, prevention is better than the treatment. So better ga andaram manam munde prevention, and we are very lucky enough that we have a vaccine to prevent the cervical cancer and the uterine cancer and male cancer. So prevention is better than cure anedi manaki eppancho telusu. So danni prove chesukodaniki we got a vaccine, and this program is just to educate everyone. Prati intlo doctors, non doctors andarki cheptunnaru ఇంట్లో పిల్లలు 9 years above ఉండే వాళ్ళందరినీ వ్యాక్సినేషన్ తీసుకునేటట్టు సపోర్ట్ చేయండి. పక్క ఇంట్లో వాళ్ళకి పక్క వాళ్ళకి అందరికీ చెప్పండి. 9 years లో తీసుకుంటే జస్ట్ 2 doses ఆర్ ఇనఫ్, అండ్ దిస్ విల్ గివ్ ఎ బెటర్ ఫ్యూచర్ మనకి. అంటే ఎవ్రీ ఇయర్ 1 lakh కేసెస్ రిపోర్ట్ అవుతాయి, దాంట్లో 70,000 కేసెస్ డెత్ అవుతున్నాయి. సో దిస్ కెన్ డెఫినెట్లీ this vaccination will definitely give a dramatic changes in the future. So अंदर नहीं encourage चेसेंगे ना, just take 2 vaccines, 2 टीके जिंदगी के लिए. Thank you. Good morning all. So first of all the జగిత్యాల ప్రజలు అందరూ ఇక్కడ పొద్దున లేచి ఇక్కడ గ్రౌండ్లో వచ్చారు ఫర్ ది క్యాన్సర్ డే. ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇట్లా మనం క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలంటే పొద్దున అర్లీగా లేచారు అందరూ ఇక్కడ వచ్చారు అంటే యు ఆర్ వెరీ మచ్ అవేర్ వాట్ టు డూ అబౌట్ ది క్యాన్సర్ థింగ్. సో థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ఐఎంఏ సైడ్, ఐఎంఏ ప్రెసిడెంట్ హేమంత్ గారికి చాలా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్ హియర్ రిగార్డింగ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ వరల్డ్ క్యాన్సర్ డే. ఈరోజు అందరికీ తెలిసింది దట్ వీఆర్ అబ్జర్వింగ్ ది వరల్డ్ క్యాన్సర్ డే. So for that they have organized a 2.5 kilometer run. Then e awareness lo e causes of cancer and it affects mana society lo mana health lo etla untayo vallu cheptaru. Inka mana crime ki etla prevent cheyala, etla detect cheyala, cancer ki kuda etlane manam prevent cheyochu, detect cheyochu. దీని కోసం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మనం పాటించాలి ప్రివెంట్ చేయడానికి. అండ్ వాళ్ళకి దీనికి డిటెక్ట్ చేయడానికి అంటే మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించాలి. సో దీస్ 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్యాన్సర్ గురించి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఈరోజు మీరు అందరూ ది క్యాన్సర్ గురించి తెలుసుకోండి అండ్ ఇట్స్ కాజెస్ ఏంటిది, ఏ క్యాన్సర్ విచ్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి మన దగ్గర వ్యాక్సినేషన్ ఉంటాయి, ప్రతి క్యాన్సర్కి ఏ స్టేజెస్ వరకు మనం ఇప్పుడు మన ప్రపంచంలో ఏ టైప్ ఆఫ్ సైంటిఫిక్ ఇప్పుడు డిటెక్షన్ టెక్నిక్ కానీ వాళ్ళకి ప్రివెంటివ్ టెక్నిక్ వచ్చినాయి, దాని గురించి తెలుసుకోండి. లాస్ట్లో ఐ జస్ట్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ ది క్యాన్సర్ పేషెంట్స్. మన క్యాన్సర్ దగ్గర మన ప్రపంచంలో కూడా చాలామంది క్యాన్సర్తోని ప్రభావితం ఉన్నారు. సో వాళ్ళకి సపోర్ట్ చేయాలా అండ్ వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ అగేన్స్ట్ దట్. సో విత్ దాట్ ఐ విల్ క్లోజ్ మై స్పీచ్. థ్యాంక్ యూ. ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ రన్ యాక్టివిటీని నిర్వహిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్
అండ్ వాకర్స్ గ్రూప్, మెడికల్ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్, ఫ్రెటర్నిటీ, ఇక్కడున్న వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో మనకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ఎస్పెషల్లీ మనకి ఈ డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. ఈ రన్ ద్వారా తర్వాత మీరు కూడా అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి. సో అండ్ అవేర్నెస్ ఇన్ ద సెన్స్ మనకి క్యాన్సర్ ఒకటేనే కాదు, క్యాన్సర్ రాకుండా మన డైలీ యాక్టివిటీస్లో ఏం చేస్తాం, ఎనీథింగ్ అబౌవ్ మనం ఎక్కువ షుగర్ తీసుకున్నా, ఎక్కువ ఆయిల్ తీసుకున్నా కూడా 5 years 10 years తర్వాత అవన్నీ కూడా క్యాన్సర్ కూడా బయటకు వస్తాయి తప్పని. కాబట్టి మనకి ఏదో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది ఒక పార్ట్ మాత్రమే. క్యాన్సర్ రాకుండా 5-10 years 15 years డౌన్ ద లైన్, 20 years డౌన్ ద లైన్ ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, డైట్ ఏం తీసుకోవాలి, షుగర్స్ ఎలా తగ్గించాలి, లేకపోతే ఇంకేమేమి తీసుకోవాలి, ఇది కూడా మన అవేర్నెస్ లో డ్రైవ్ లో పార్ట్ కింద తీసుకొని ఫ్యూచర్లో రాబోయే కేసెస్ కూడా తగ్గించాలని. సో క్యాన్సర్ సర్వైవర్స్ వాళ్ళతో కూడా తీసుకొచ్చి మాట్లాడిపించి ఇంకా పెద్దగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ స్టార్ట్.